Hello guys. Good morning. Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 18th and it's Thursday మార్నింగ్ అయిపోయింది. హాయ్ హాయ్ హోయ్. ఈ డాలీ అయితే రాత్రి అంతా జూలీకి చుక్కలు చూపించేసింది. నాకైతే తన చెయ్యి అంతా నా ఫేస్ మీద ఇట్లా డాలీ చెయ్యి. సో జూలీ మీద అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదులే. మొత్తం అంతా అటు తిరిగి కాసేపు నా సైడ్ కాసేపు జూలీ సైడ్ మిడిల్లో మాత్రం అస్సలు పడుకోదు అనమాట, ఆక్రమించేసుకుంది. అందుకే ఈరోజు డాలీకి ఏం చెప్పినామంటే, డాలీ కింద ఉండే దివాన్ బెడ్ ఉంది కదా, అది తెచ్చి ఇక్కడ వేస్తాము, నీ ప్లేస్ అక్కడే. అంటే మీరు వేసినప్పుడు లేండి, ఎప్పటి నుంచో చెప్తారో అస్సలు ఏరు అంటా ఉంది. చాలా రోజులు అయింది కదా ఇక్కడ పడుకోండి నువ్వు. ఈరోజు వేసేదే ఖచ్చితంగా, చూద్దామా? ఓకేనా? ఇక్కడే ఇంకా 2 days ఇక్కడే ఉంటారని చెప్పేసి నేనే తీసుకొని వచ్చేసినాను, చాలా రోజులు అయిందని. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏందో చెప్పు నువ్వు. దోశ. నైట్ మమ్మీ ఇడ్లీ అని చెప్పింది, ఇప్పుడు దోశ అంట. బాబా మా మమ్మీ ఇడ్లీ పెట్టి చూసుకోలేదంట, ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోయింది, అది పోయింది, పాడైపోయింది. అందుకు రోజు దోశ. అబ్బా దాంట్లో వర్షం పడతాం ఏసీలో ఉండి. సో ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇది ఆఫ్ చేసి వేసి పాపం మీరు చచ్చిపోయింది, ముసలిది అయిపోయింది, మారుద్దాంలేండి దీనికి. అయిపోయింది టైం. యాస్ కాదు మాట్లాడాలా, ఓకేనా? బయట మాట్లాడతావు, బ్లాగ్ లో మాట్లాడేకేమి. ఎవరైనా చూస్తే సైలెంట్ అనుకోలా. చుక్కలు చూపించేస్తుంది కదా, ఇట్లా అప్ సైడ్ డౌన్ వేస్తుంది అందరినీ. మమ్మీ నిన్న వ్యాక్సిన్ వేయించుకొని వచ్చింది. ఎట్లుంది మమ్మీ? సింటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఫీవర్ అట్లా? నార్మల్ గానే ఉందా నీకు? రాత్రికి దోశలు వేస్తాను. రాత్రికి నన్ను దోశలు వేయమని చెప్పి మళ్ళీ మా మమ్మీనే ఇంకా మంచిగా అయిపోయిన తర్వాత మా మమ్మీనే వేయడం స్టార్ట్ చేసేసింది. కొంచెం నొప్పి ఉంది అంతేనా, లేకుంటే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇంకా ఇగ్నోర్ చేసేయండి, మెయిన్ డోర్ వర్క్ జరుగుతుంది, అందుకే నొప్పి ఉంది. నైట్ అస్సలు నిద్ర పట్టలేదు, అందరికి ఏమైనా ఆగలేదు. అంటే మాకు నిద్ర పట్టింది బానే, వీళ్ళు ప్లేసెస్ చేంజ్ అయినారు అనమాట, అందుకే మమ్మీ అందుకు పట్టలేదేమో. మేము పొద్దున్నే ఊరికే దోశ చేసింటుందిలే, ఇంకేం చేసిండదు అనుకోని కిందికి వస్తే చికెన్ చేసింది, ఇంకా చికెన్ ఫ్రై ఏదో చేస్తా ఉంది. అదన్నిటికీ టాప్ ఏంటంటే అవి చేసింది. ఇంకొకటి ఏం తెలుసా, కేసరి అదేంటి ప్రసాదం లాగా చేసింది. నువ్వు ప్రసాదం లాగా కాదు, డాలీ కోసం చేసింది. అది డాలీకి చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంది ఈరోజు, అంటే స్వీట్ కరెక్ట్ సరిపోయింది. వాళ్ళకి ఇచ్చేసినావా ఆల్రెడీ? ఫస్ట్ వాళ్ళకే, తర్వాతే మనకు. మధ్యలో తింటా ఉంటారులే అన్నట్టు కొంచెం ఎక్కువ బాగున్నాయి యాక్చువల్లీ, ఫ్రిడ్జ్ లో పెట్టితే ఇంకా ప్రసాదం చేస్తారు. ఎప్పుడైనా రెసిపీ చూపించినామా? ఎప్పుడన్నా చూపించలేదు అనుకుంటా. నార్మల్ కేసీ చూపించినాము, ఇది రవ్వది బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మేము ఎరగారం దోశ డాలీకి చాలా ఇష్టం. ఎరగారం అయిపోయిందంట, నైట్ ఉండింది, పొద్దున్నకి అయిపోయింది. ఫస్ట్ దోశలు అనుకోవాలి, ఇడ్లీ పిండి 10 days అవుతుంది, అది రావాలి కదా, ఉండలేదు, చెడిపోయింది బాగా. అందుకని అదే ఇడ్లీ చేయడం. నీకేమైనా బాగాలేకుండా ఉంటే నాకు చెప్పు, నేను చేస్తా వంట. అంటే లేదు, నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నా. ఈ రోజు వంట అయిపోయింది. అంటే ఈ రోజు ఒకటే కాదు, రేపు కూడా ఉంది కదా, అందుకు. ఎందుకు రేపు అనుకుంటుంది? ఏమో 2 days తర్వాత బాగాలేకుండా అవుతుందేమో, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అవుతుంది కదా, అందుకు. పెద్దమ్మకి ఎట్లుందంట? మీ పెద్దమ్మకి ఏంది లేదంటే, పెద్దమ్మకి ఫోన్ చేస్తాను అనుకోలే, నిన్న ఇద్దరు కలిసిపోయినారు వీళ్ళు. సో సెకండ్ డోస్ పెద్దమ్మ సెకండ్, డాడీది అయిపోయింది సెకండ్ డోస్, ఇంకా కాలేదు, డాడీ వేయించుకోవాలి. ఇంకా అయిపోతే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. ఇంకా పిన్ని బాబాయ్ తర్వాత వేయించుకుంటారు. కొత్తది స్టీమర్ వచ్చింటే డాలీ దాని మీద అంతే ప్రయోగాలు చేస్తుంది. యాక్చువల్లీ 2 times యూజ్ చేసాం, మొన్ననే వచ్చింది. ఎందుకంటే మనకి ఇప్పుడు డైలీ ఒక్కసారన్నా స్టీమ్ పెట్టుకుంటే బెటర్ అని చెప్తున్నారు కదా. అంటే డైలీ స్టీమింగ్ ఫేస్కి అంత మంచిది కాదు అని నేను విన్నాను. సో
ఇది ఇంకా తప్పదు, మనం డైలీ ఒకసారి పెట్టుకోవాలని చెప్పేసి. ఇది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది 2500 ఆర్ సంథింగ్ లైక్ దట్. అస్సలు అవైలబుల్లో లేదు తెలుసా అండి. నేనైతే ఇప్పుడు స్టాక్లోకి వస్తుందా, ఎప్పుడు కొందామా అని వెయిట్ చేసి కొన్నాను. హెల్త్ సెన్స్ అంట, అమెజాన్లో అవైలబుల్ ఉంది, కావాలంటే ఇచ్చుంటాను. ఎంత మంచిగా పని చేస్తుంది తెలుసా. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైలీ స్టీమ్ పెట్టుకునే వాళ్ళు అయితే డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మా ఇంట్లో అయితే డాడీ ఎక్కువ పెట్టుకుంటారు అండ్ అజిత్ అప్పుడప్పుడు. ఇంకా మేము ఇప్పుడు ప్రయోగిద్దాం అనుకుంటున్నాం. నేనైతే దీన్ని స్టీమర్ కంటే ఎక్కువ బ్లాక్ హెడ్స్ తీసుకోవడానికి. ఆ స్టీమ్ ఎంత మంచిగా వస్తుందంటే డైరెక్ట్ ఫేస్ మీదకి వస్తుంది, అంటే చాలా వర్త్ ఇట్. ఇదేమో సాంబ్రాన్ పొగ వచ్చినట్టు వస్తుంది అంటుంది. ఏమైతే నేను ఫస్ట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి ట్యాంకర్ సెపరేట్ ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్ అనమాట. దాంట్లో పెట్టాలి, సో లోపలికి వెళ్ళిపోతాయి. ఈ ట్యాంకర్ ఇన్ని వాటర్ అయితే బాగా సరిపోతాయి, ఎక్కువసేపు వస్తుంది. ఇట్లా పెట్టేయాలి ట్యాంకర్, సో దీంట్లో ఉండే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ మనకు ఎసెన్షియల్ ఆయిల్స్ వచ్చేసి డైరెక్ట్ దీంట్లో పెట్టుకోకూడదు. ఎసెన్షియల్ ఆయిల్స్ పెట్టుకోవడానికి ఇలా ఒక చిన్న కప్ ఇచ్చారు. సో ఈ కప్ లో మనం కాటన్ పెట్టాలి, వాళ్ళు ఇచ్చారు అవి రౌండ్వి. పెట్టు జూలి, అట్లా పెట్టు. అంటే నార్మల్ కాటన్ అయినా పెట్టుకోవచ్చు, కానీ మనకు కొంచెం గ్యాప్ ఉండాలి ఇట్లా ఆ స్టీమ్ బయటికి రావడానికి. ఇది పెట్టి దీనిపైన జస్ట్ ఇట్లా పెట్టేసి అప్పుడు వేపర్ పట్టుకోవాలి. ట్యాంక్ లోకి వేయకూడదు ఎసెన్షియల్ ఆయిల్. నేనైతే ఆ క్యాప్సూల్స్ వస్తాయి చూడండి, కొంచెం ఘాట్ ఉంటాయి, అవి పెట్టుకుంటే మంచిది. వైటమిన్ సంథింగ్, ఈ క్యాప్సూల్స్ ఇవి బాగా తెచ్చిస్తూ ఉంటారనమాట. ఇవి వైటమిన్ సి కాదు, ఏదో వైటమిన్ క్యాప్సూల్స్, ఇవి వేసుకుంటే మంచిది. ఇప్పుడు దీన్ని మనం ప్రయోగిద్దాము. ఇది స్పాన్సర్డ్ కాదు, సో మేము తీసుకున్నాం అనమాట. అట్లా కట్టాలి. అయ్యో ఇది పెట్టాలి ఫస్ట్ మనము. సర్లేండి, ఫస్ట్ మనం ప్రయోగం చేసి తర్వాత ఏం అట్లా పోయమన్నావు, ఐస్ గడ్డ పడిందా? వెయిట్ చేస్తాను కదా ఐస్ గడ్డ పడల్లా అని. ఓకే స్టీమ్ పెట్టుకుందాం ఫస్ట్. డాలీ పెట్టుకుంటుంది. ఏమైంది డాలీ? ఏ ఊరికే ఉండదు, అంతా ఆడుకుంటాను డాలీ. నువ్వు నీకు చెప్పిండే పని తప్ప అన్ని చేస్తావు నువ్వు. నీకు స్టీమ్ పెట్టుకోమంటే ఎందుకు కదా ఆన్ చేసినారు? పెట్టేకి రాలేదు చుల్లి, నీకు వచ్చు కదా. దాన్ని జస్ట్ దాంట్లోకి పెట్టే అంతే. ఎందుకు నవ్వుతావు చెప్పు, నువ్వు ఏమైంది చెప్పు, అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఐస్ గడ్డలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? దానిలోంచి నేను కాల్ మాట్లాడుతా అంటే వీళ్ళన్ని పిల్లాట్లాడుతున్నారు. ఏ వదిలే, ఇంకా దాన్ని కింద పడింటే దాన్ని మళ్ళీ ముట్టుకుంటావు రా. ఇది జస్ట్ ఈ వాటర్ ట్యాంక్ ఫిల్ చేసి లోపలికి పెడితే దీని లోపలికి వెళ్ళిపోతాయి. అది పెట్టేసాయి. ఫస్ట్ ఎవరు పెట్టుకుంటాను స్టీమ్? నువ్వేనా? నువ్వు కొంచెం పవర్ ఎక్కువ అనిపిస్తుందేమో క్యాప్సూల్స్. వితౌట్ అవి లేకుండా పెట్టుకుంటావా? సరే సర్లే, కొంచెం వేసుకో, ఎక్కువ వేసుకోవద్దు. ఉంటే మేము మళ్ళీ 1.5 వేసుకుంటాము. కట్ చేయాలి దాన్ని ఫస్ట్. ఇక్కడే ఉంటుంది సిజర్. వస్తాను చూడాలి. ఎన్ని సెకండ్స్? బేర్లీ 30 సెకండ్స్కి వచ్చేసింది కదా. వస్తుంది ఆగు. అట్లా పెట్టు. నువ్వు దాన్ని ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక ప్లేస్లో పెట్టే వస్తుంది. సరిపోయిందా? ఇంకా కొంచెం పవర్ కావాలా నీకు? సరిపోతుందా? ఎట్లుంది డాలి? సాంబ్రాన్ ఉన్నట్టే ఉందా, ఘాట్ ఉందా? సాంబ్రాన్ పొగ అని చెప్పింది కదా జూలీ. ఎంజాయ్ చేస్తాందామా. ఫేషియల్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళైతే. మనకు ఫేషియల్స్ అస్సలు పడవు. అమ్మ నాకైతే పింపుల్స్ వస్తాయి. నేనైతే బ్లాక్ హెడ్స్ తీసుకుంటా జూలీ. నువ్వు? అది లేదు, స్ట్రిప్ లేదు, అందుకే. స్ట్రిప్ ఉంటే నువ్వు తీసుకుంటా ఉంటివి. నువ్వు నార్మల్ స్టీమ్ పెట్టేసుకో, నేను పెట్టుకుంటా. అండ్ స్టీమ్ పెట్టుకొని ఒకేసారి బ్లాక్ హెడ్ తీసుకుంటా. ఏంది నువ్వు చేస్తా ఉండేది? అంటే మొహంకి అంతా అవసరం లే. హలో, అది స్టీమర్ అంటే ఫేషియల్ కోసం చేసుకున్నట్టు కాదు నువ్వు చేయాల్సింది. లోపలికి బీడ్చుకో, అది నోస్తో ఇన్హేల్ చేయి, అప్పుడే వస్తుంది నీకు. ఎందుకు ఆన్ చేస్తావు జూలీ నువ్వు దాన్ని? సర్లే ఆన్లోనే పెట్టి, ఐస్ క్యూబ్స్ పడిపోతే సౌండ్ రాకుండా ఉంటుంది.
ఏం డాలీ నీ ఫేస్ ఈరోజు చాలా గ్లో కనిపిస్తుంది, ఇక్కడ ఉండి ఇంకా బాగా కనిపిస్తుంది. ఎందుకు? మీ అన్నతో మేకప్ వేయించుకున్నాం, బ్లష్ వేసినాడు, లిప్స్టిక్ వేసినాడు, ఐ షాడో వేసినాడు, 3 ఒకటే కలర్ వేసినాడు. డిఫరెంటా? ఇద్దరు కలిసి సక్సెస్ఫుల్ గా ఐ షాడో ప్యాలెట్ మొత్తం అంతా చెడిపేసినాడు. ఒక్క ఐ షాడోకి నెక్స్ట్ కలిపి 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 ఒకదాని పిగ్మెంటేషన్ ఇంకో దాని మీద పడింది. కానీ బాగా చేసినాడు కదా ఫస్ట్ టైం అయినా. నీట్ బ్లష్ అంతా అంటే ఇది బాగా వైట్గా ఉంది కాబట్టి బాగా కనిపిస్తుంది. అదే నేను వేసుకుంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. నేను వేసుకోలేదు ఈరోజు బై ది వే. కన్సీలర్ లిప్స్టిక్ వేసుకున్నాను అనుకోండి. మరి మధ్య డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. నైట్ టైం పడుకోవాలి. అది కింది తీసుకోమో మళ్ళీ పెద్దని అడుగుతాడు. యాక్చువల్లీ లంచ్కి చాలా వెరైటీస్ ఉన్నాయి, మనం వెళ్ళి తీద్దాం. ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. నా రూమ్లో వర్క్ ఇంకా జరుగుతుంది. నా రూమ్లో పిఓపి లైట్స్, తర్వాత పెయింట్ ఒకటే అయిపోతే అయిపోయినట్టే. తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ రోజ్ గోల్డ్ థీమ్లో ఉన్నవి ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నా. కొన్ని మంచి పెయింటింగ్స్, సో అవన్నీ అయిపోయిన తర్వాత బెడ్ వస్తే మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు డాలీ డాగీస్ కి ఫీడ్ అయిపోతుంది. ఫీడ్ చేస్తావా? మరి ఎందుకు వస్తున్నావు బయటికి? ఈ రోజు బాగా తింటాయి, ఎందుకంటే దిస్ ఇస్ మటన్ కాబట్టి. మా మమ్మీ చెప్పింది మటన్ బాగా తింటాయి, ఈ రోజు ఏం వదిలేయండి అని. ఫస్ట్ అవి ఎక్కడున్నాయో కనిపించాలి కదా. మన కార్ కింద ఉన్నాయా? చూద్దాం. నువ్వు తొందరది, మనల్ని చూసి భయపడతాయి. నువ్వు గేట్ తీసాక ఇంతసేపు చేస్తే ఎట్లా? మనంతా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అయిపోయింది. పిలిచినప్పుడేమో ఎవరు రాలేదన్నమాట. చికెన్ చూసేసరికి అన్ని వచ్చినాయి ఒకేసారి. పిల్లలు తిన్నాయిలే, అంటే పిల్లలు అంటే మరీ పిల్లలు కాదు, పిల్లలే కానీ తొందరగా పెద్దగా అయిపోయినాయి అంతే. డాలీ అయితే అరుస్తాను దాన్ని చూసి, ఏ పో 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 అని. ఏం చేయవు అవి. నార్మల్ లెమన్ రైస్ అంటే పులుపు తినమని చెప్పినారు కదా, అవి పెడితే తినలేదు. ఆవు తినింది, కానీ చికెన్ అయితే తినేసినాయి. చికెన్ మమ్మీ మామూలుగా తినలేదు ఈరోజు, అయిపోయింది ఆల్రెడీ. చికెన్ మమ్మీ బోన్స్ అవన్నీ తెస్తారు కదా, వేస్తూ ఉంటుంది అనమాట. మార్నింగ్ చేసే కంటే ముందే ఫ్లెష్. ఏం మిగలేదు, నువ్వు బయట చూసినావు కదా, మళ్ళీ అడుగుతావే. మమ్మీ పొద్దున్నే మటన్ చికెన్ అవి తెస్తారు కదా, ఫ్లెష్ వేస్తుంది. సో వేస్టేజ్ అవి కూడా అంతే తినేస్తాయి. అప్పుడే చెప్పింది కదా పెద్ద జూలీ, ఈరోజు నెంబర్స్ ఇద్దాం జూలీ. మళ్ళీ వాళ్ళిద్దరు మన ఇద్దరం మోసం చేసినారంటారు రోజు. అట్లా కుదిరిపోతుంటుంది. ఎప్పుడు జూలీ నేను పక్కనే కూర్చుంటాము కార్డ్స్ గేమ్ లో. డాలీ అండ్ వాళ్ళన్న ఏమంటారంటే మేము ఇద్దరము మోసం చేస్తాం, జోకర్లు చెప్పేసుకుంటాము, మీ ఇద్దరు పక్కన కూర్చోదని అంటారు. నేను ఏం చేస్తాను, పెద్ద నెంబర్ వస్తుంది, అక్క పెద్దవి పెట్టుకుంటది, డెక్ లో తీసుకుంటాను, వేసేస్తాను. చీటింగ్ ఇది అంటే నాకు అవసరం అంటే ఏం వేయదు జూలీ, కానీ డెక్ లో వచ్చిండేది నాకు అవసరం పడుతుంది. మళ్ళీ తీసుకుంటుంది కదా, చీటింగ్ అంటారు. ఈ రోజు మీ ఇష్టం డాలీ, మీరే డిసైడ్ చేయండి. కార్డ్స్ తీద్దాము. నిన్న పెద్ద నెంబర్ నాకు వచ్చింది, కానీ నేను అటు సైడ్ కూర్చుంటా అంటే లేదు నాకు అది అనుకుంటే గాలా అని అజిత్ అన్న నిన్న చెప్పలేదు కాబట్టి, నిన్న రాలేదు కాబట్టి ఈ రోజు డెక్ లో ఏమొస్తే దాని ప్రకారం ఆడదాం జూలీ. మళ్ళీ మన ఇద్దరం పక్కన వస్తే మళ్ళీ చీటింగ్ అంటారేమో. వి కాంట్ హెల్ప్ ఇట్. డాలీ నీ ప్లేస్ ఎక్కడ కావాలని డిసైడ్ అవుతావు? ఒకవేళ నువ్వు పెద్దది వస్తే వస్తే చూద్దాంలే, ఓకేనా? ఓకే ఆడదాం ఇప్పుడు. జూలీ ఆల్ ది బెస్ట్. డాలీ ఆల్ ది బెస్ట్. ఓకే ఈ రోజన్నా గెలిచల్లా. నిన్నెవరు గెలిచినారు? అవును నిన్న మధ్యలోనే డ్రాప్ చేసినాము. ఈరోజు సిన్సియర్ గా ఆడాలి, లేకపోతే ఆడేది వద్దు, పడుకోనన్నా పడుకుందాము. అన్న 90 పాయింట్స్, నాది ఏకంగా సెంచరీ దాటిపోయింది. 121 నిన్న 121. ఎంత రాసింది? 831 రాసింది. కాదు 815 ఎట్లా రాయబుద్ది అయింది అల్లి? నీకు అన్ని పాయింట్స్ ఎట్లా పడతాయి? అన్ని గేమ్స్ ఆడినామా? 7 కదా ఆడిండేది. 7 కూడా ఆడలేదు. 6 5
ఈ రోజు మాక్సిమం ఇంట్లో సౌండ్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి. మా మమ్మీ అక్కడ ఒక మొక్కలు పెట్టింది, దాంట్లో ఏ ఒక్కటి బాగాలేవు, అన్ని తీసేయమని చెప్పినాం. దాంట్లో ఒక పాట్ ఏదో బాగుంటే దాంట్లో మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టింది కదా గ్లాస్, దాని బదులు ఇది పెట్టింది, కొంచెం డీసెంట్ గానే ఉంది అందుకు. సో అందరు అడుగుతారు కదా బ్లాక్ కాఫీ ఎలా అని చెప్పేసి, హీట్ చేయడం, దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా తాగేయడం అంతే. మీకు ఒకవేళ అమెరికాలో తాగాలనిపిస్తే దీంట్లో ఆల్మండ్ మిల్క్ కానీ ఏదైనా యాడ్ చేసుకొని, కొంచెమే ఆల్మండ్ మిల్క్ యాడ్ చేయాలి, దాని తర్వాత హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పా కదా సౌండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నా బెడ్రూమ్ లో నేను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినాను మొత్తం వైట్ 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 అని, చూసుకోకపోతే ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసేస్తారు, మళ్ళీ బేజ్ కలర్ వేసారు. కింద కూడా అంతే కిచెన్ లో కదా మమ్మీ, వాళ్ళంతే. అంటే కొన్ని ఉన్నాయన్నమాట లైట్ స్లాట్స్, వాటిని డమ్మీ చేయమని చెప్పినాను, అవి కూడా ఇంకా కాలేదు. రేపు ఎలక్ట్రీషియన్స్ వస్తే ఆ వర్క్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ చేంజ్ చేయండి అని చెప్పినారు. ఆ రూమ్ ఇప్పుడు 3rd టైం చేంజ్ చేపిస్తూ ఉంటుంది. ఒకసారి కరెక్ట్ చేయొచ్చు కదా, చెయ్యరు అట్లా. ఏమి తీసుకున్నావు? చూడు, చేదు ఉంటుంది, ఫస్ట్ టైం తాగే వాళ్ళకి అలాగే ఉంటుంది. అండ్ కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత చేదు అనేది తగ్గుతుంది. నార్మల్ ఎస్ప్రెసో షాట్ కంటే ఇది బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ నౌ. ఈ రూమ్ లో చాలా సౌండ్ తక్కువ ఉందని ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. షౌట్ అవుట్స్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు ధరణి 415 గారు అండ్ యశస్వి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, అది కొంచెం మోటివేషన్ లాగా కూడా ఉంటుంది అనమాట. లైక్ కూడా చేయండి మీకు బ్లాగ్ నచ్చినట్టయితే. సో అందరు ఇంట్లోనే ఉండండి, ఏదో ఒకటి చేస్తూ టైం పాస్ చిల్ అంతా ఇంట్లోనే, బయటికి ఎక్కువ వెళ్ళకండి అవసరం ఉంటే తప్ప. డూ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ vlog. Bye guys, stay positive, stay healthy and be kind to everyone. Bye.